నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. అద్దేపల్లి సోదరుల బ్యాంకు స్టేట్మెంట్లను సేకరించి వాటిని క్షుణ్ణంగా విచారిస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాములతో ఆర్థిక బంధంపై దృష్టి పెట్టింది. అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను సిట్ ఎక్సైజ్ అధికారులు రెండో విడత కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీలో భాగంగా బుధవారం తొలి రోజు అదుపులోకి తీసుకుని ఇద్దరిని ప్రశ్నించారు. నెల్లూరు కారాగారంలో ఉన్న A1 జనార్దన్ రావును ఉదయం అదుపులోకి తీసుకుని అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రం 3 గంటలకు విజయవాడ తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న జగన్మోహన్ రావును కస్టడీకి తీసుకున్నారు. వీరిని నగరంలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్కు తరలించి అక్కడ విచారించారు. గత కొన్నేళ్లు బ్యాంక్ స్టేట్మెంట్లను తెప్పించుకొని అందులో పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీల గురించి ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించారు. నగదు విత్డ్రాయల్స్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు. నగదును ఎందుకు డ్రా చేసింది, ఎవరికి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది తదితర వివరాలను అడిగి సమాధానాలు రాబట్టారు. జోగి సోదరులకు తాము ముడుపులను నగదు రూపంలోనే ఇచ్చినట్లు అద్దేపల్లి సోదరులు అంగీకరించినట్లు తెలిసింది. అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యాపారానికి సంబంధించిన జోగి రమేష్ కు నగదు ఇచ్చామని వీరి విచారణలో తెలిపారు. జోగి సోదరులతో సంబంధాలపైన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై గతంలో చెప్పిన దాన్నే మళ్లీ వివరించినట్లు తెలిసింది. గతంలో తాము కలిసే మద్యం సిండికేట్లో సభ్యులుగా ఉండి మద్యం వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నారు. పలు ప్రశ్నలకు జనార్దన్ రావు సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. స్పిరిట్ సీసాల కొనుగోలు, లేబుళ్ల ముద్రణ, ఆర్డర్లకు నిధులు ఎలా సమకూర్చుకున్నారని ప్రశ్నించగా సమాధానాలు సూటిగా చెప్పలేదని తెలిసింది.